మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. నవంబర్ నెల 2వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము, సంఘమైతే ప్రార్థన చేయుచుండెను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ప్రార్థన మనలను దేవునితో కలిపే లింకు వంటిది. ఇది అగాధాలన్నిటినీ దాటించే వంతెన. ప్రమాదాలు, అవసరాలు అనే గోతుల మీదుగా మనలను అది దాటిస్తుంది. ఇక్కడ అపోస్తుల కాలం నాటి సంఘం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు. యూదులు విజయోత్సాహంలో ఉన్నారు. హేరోదు ఆ హతసాక్షుల వధాస్థలం దగ్గర అపోస్తులుడి రక్తం ఒలికించడానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్న మృగంలాగా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధికి ప్రార్థన ఎడతెగక చేరుతూనే ఉంది. అప్పుడు జరిగిందేమిటి? చెరసాల తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు. యూదులు తెకమక పడ్డారు. దుష్టుడైన రాజు పురుగులు పడి చనిపోయాడు. దేవుని వాక్యం జయోత్సాహంతో ఉరకలు వేసింది. మనకు ఉన్న ఈ దివ్య ఖడ్గానికి ఉన్న శక్తి మనకు తెలుసా? ఈ ఆయుధాన్ని విశ్వాసంతో మనకిచ్చిన అధికారంలో వాడడానికి మనకు సాహసం ఉన్నదా? దేవుడు మనలను పరిశుద్ధమైన ధైర్యంలోనూ దివ్య సాహసంలోనూ బాప్తిస్మం ఇస్తాడు. ఆయనకు గొప్పవాళ్ళు అక్కరలేదు. తమ దేవుడి గొప్పదనాన్ని నిరూపించే మనుషులు కావాలి. మీ ప్రార్థనలో అవిశ్వాసం వల్ల కానీ, ఆయన శక్తి ఎంతటిదో మనకు తెలుసునన్న భ్రమలో కానీ, ఆయన్ను తక్కువగా అంచనా వేసి ఆయన ఇవ్వగలిగిన దానికి పరిధులను ఏర్పరుస్తున్నామేమో. మనం అడిగిన దానికంటే, ఆలోచించగలిగిన దానికంటే అతీతమైన వాటిని ఇస్తాడని ఎదురు చూడండి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడల్లా ముందుగా మౌన ముద్ర వహించి ఆయన మహిమలో ఆయన్ను ఆరాధించు. ఆయన ఏమేమి చెయ్యగలడో ఊహించు. క్రీస్తు నామంలో ఆయనకెంత సంతోషమో అర్థం చేసుకో. శ్రేష్టమైన విషయాల కోసం ఎదురుచూడు. మన ప్రార్థనలే దేవుడి అవకాశాలు. నువ్వు దుఃఖంలో ఉన్నావా? ప్రార్థన నీ శ్రమలను మధురంగా, శక్తిపూరితంగా చేస్తుంది. ఉల్లాసంగా ఉన్నావా? నీ ఉల్లాసానికి ప్రార్థన ఉత్సాహ పరిమళాన్ని కలుపుతుంది. బయట నుంచో లోపల నుంచో శత్రువులు నిన్ను బెదిరిస్తున్నారా? ప్రార్థన నీ కుడి చేతి వైపున దేవదూతను నిలబెట్టగలదు. ఆ దూత తాకితే చాలు, బండరాయి పిండి అయిపోతుంది. అతడి ఓరచూపులో సైన్య సమూహాలు కూలిపోతాయి. దేవుడు ఏమేమి చెయ్యగలడో అవన్నీ నీ ప్రార్థన నీకు చెయ్యగలదు. నీకేం కావాలో అడుగు. పెనుగులాడే ప్రార్థన అద్భుతాలు చెయ్యగలదు. లోతైన అగాధాల్లో నుంచి లేవనెత్తగలదు. ఇనుప తలుపుల గుండా, ఇత్తడి కిటికీల గుండా దూసుకుపోయేలా చెయ్యగలదు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, జీవంగల దేవ, ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క బలము ప్రభా, ప్రార్థన చేస్తే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు అని ప్రభా, అయ్యా ఈ దిన వాక్యం ద్వారా కూడా ప్రభా మాకు తెలియపరుస్తూ వచ్చావు. నీకు స్తోత్రంలో ప్రభా. ఆనాడు పేతురు చెరసాలో ఉన్నప్పుడు సంఘం మొత్తం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు నువ్వు వారి ప్రార్థన ఆలకించి అద్భుత కార్యం జరిగిస్తూ వచ్చావు ప్రభా. మేము కూడా ప్రార్థన చేసినప్పుడు ఎన్నోసార్లు తండ్రి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చినందుకు వందనములు, స్తోత్రములయ్యా. అలాగున ప్రభా మేము నీ బిడ్డలంగా ప్రభా అయా అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పి ప్రభా నిన్ను అడిగినప్పుడు తండ్రి నువ్వు చేసిన గొప్ప కార్యాలని మేము అనేకులకి చాటి చెప్పే బిడ్డలకు ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అనేకులకి నీ గొప్పతనాన్ని ప్రచురపరిచే బిడ్డలకు ఉండటానికి మమ్మల్ని సిద్ధపరిచి, దీవించి, ఆశీర్వదించి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా గ్రామంలో ఉన్న వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. వారి కుటుంబాలు దీవించండి అయ్యా. వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి ప్రభా మరింత నిబద్ధత కలిగి, మరింత సేవా దృక్పథంతో అయా తండ్రి పేషెంట్స్ మధ్య సేవ చేయడానికి సహాయం చేయండి అయ్యా. వారు చేస్తున్న శస్త్రచికిత్సలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. నర్సుల్ని దీవించండి అయ్యా. వారి కుటుంబాలను దీవించండి అయ్యా. వారు మరింత నిబద్ధత కలిగి పరిచర్య చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే హాస్పిటల్స్లో ఉన్న రోగులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి పక్షాన మీరే తోడుగుండి వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి ఆ గాయాలు కూడా త్వరగా
త్వరగా మానుకోవటానికి సహాయం చేయండి అయ్యా. అలాగున ప్రభు గాయాలను ముట్టమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరైతే వివాహం కాకుండా ఉన్నారో వారికి మంచి భాగస్వాములను దయచేయండి అయ్యా. వివాహం అయ్యి బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు. అలాగున తండ్రి వృద్ధులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ప్రభు నీవే వారికి తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభు. గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన ప్రసవం కోసం వారిని సిద్ధపరచమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.